ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. అప్పుడు సింహాసనాసీనుడయ్యున్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. సమస్తమును పాపం చేత దారుణంగా కొట్టబడి పాడైపోయాయి కాబట్టి అవి అన్నీ నూతనంగా చేయబడడం అవసరం. కప్పబడిన పాత వస్త్రాలు తీసివేయబడాలి. ఎందుకంటే సృష్టి అంతా విశ్రాంతి దినపు వస్త్రాలు ధరించుకుంటుంది. దేవుడే ముందుగా ఈ సృష్టిని చేశాడు కాబట్టి ఆయన మాత్రమే సమస్తాన్ని నూతనంగా మార్చగలడు. వేరే ఎవ్వరూ ఆ పని చెయ్యలేరు. శూన్యం నుండి ఈ సృష్టిని తయారు చేయడానికి ఎంత శక్తి అవసరమయ్యిందో, పాపభూయిష్టమైన ఈ ప్రపంచాన్ని మళ్లీ నూతనపరచడానికి అంతే శక్తి కావాలి. మన ప్రభువైన యేసు ఈ బృహత్ కార్యాన్ని చేయడానికి పూనుకున్నాడు. దాన్ని పూర్తి చేసేందుకు ఆయన సంపూర్ణంగా సిద్ధహస్తుడు. ఇప్పటికే తన పనిని ఆయన మొదలుపెట్టాడు. శతాబ్దాలుగా పట్టు విడవకుండా ఆయన మనుషుల హృదయాలను నూతనపరుస్తూనే ఉన్నాడు. ఈ సమాజాన్ని కూడా నూతనపరుస్తున్నాడు. అంచెలంచెలుగా మానవ ప్రభుత్వ చట్టాన్నే నూతనపరుస్తున్నాడు. ఆయన కృపచేత మానవ స్వభావం కూడా నూతనపరచబడుతోంది. ఒకరోజు రాబోతుంది, అప్పుడు ఈ దేహం కూడా నూతనపరచబడుతుంది. ఆయన మహిమగల దేహంలా పునరుద్ధానం చెందుతుంది. పరలోకపు రాజు శక్తి ద్వారా సమస్తం నూతనపరచబడిన రాజ్య సంబంధిగా నేను ఉండడం ఎంత సంతోషం! మరణం చేత మనం నశించిపోము. మనం మరింత మహిమకరమైన జీవితానికి త్వరపడుతున్నాం. దుష్టశక్తులు ఎంత అడ్డుపడినప్పటికీ మన మహిమగల ప్రభువైన యేసుక్రీస్తు తన ఉద్దేశాన్ని నెరవేర్చి తీరుతాడు. ముందుగా మనలను నూతనపరుస్తాడు. ఆ తరువాత మన కోసం సమస్తమును నూతనపరచి దానికి సంపూర్ణ సౌందర్యాన్ని ఇస్తాడు. మొట్టమొదట తన చేతిలో అవి సృష్టించబడినప్పుడు ఎలా ఉండేవో అలా చేసేస్తాడు.